ఖరీఫ్ సాగుకు శివారు భూములకు సైతం సాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ సి నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ హాల్ నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి సాగునీటి పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ ముఖ్యంగా కాలువల్లో, డ్రైన్స్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గుర్రపు టెక్క, కిక్కిసాత్ తొలగింపు వంటి అత్యవసరమైన పనులను మొదటి దశలో చేపట్టాలన్నారు. ఇప్పటికే వీడ్ రిమూవల్ కొరకు O&M కింద పనులు మంజూరయ్యాయని త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా జలవనరుల శాఖ అధికారి ఎంవివి కిషోర్, కెనాల్ సిఈ ఎం దక్షిణామూర్తి, గోదావరి హెడ్ వాటర్స్ వర్క్స్ మరియు రిజర్వ్ కన్సల్టెంట్ ఈఏఆర్ కాశీ విశ్వేశ్వరరావు, డిఈలు, ఏఈలు తదితరులు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని అవమానించినట్లేనని, ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, లోక్సభలో సాంప్రదాయాలు పాటించవలసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారతదేశంలో యావత్ హిందూ జాతి అంతా కూడా ఖండిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగిందని, అయినా కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదని ఆరోపించారు. కాబట్టి దేశంలోని యావత్ హిందువులందరికీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించినటువంటి మిత్రపక్షాలు ఏతున్నాయో వారు కూడా మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎప్పటికైనా సరే సభలో ఏ విధంగా మాట్లాడాలి, సభా సాంప్రదాయాలకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 92 రోజులకు గాను అమ్మవారికి 69,20,286 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల హుండీ ద్వారా బంగారం 154 గ్రాములు, వెండి 590 గ్రాములు మరియు ఈసారి విదేశీ కరెన్సీ గణనీయంగా బ్రెజిల్ దేశానికి చెందిన 1 దినార్, అమెరికాకి చెందిన $144, ఖత్తర్ దేశానికి చెందిన 50 రియల్స్, ఎమిరేట్స్ దేశానికి చెందిన 50 దిర్హామ్స్, ఆస్ట్రేలియాకి చెందిన $5, బ్రిటన్ దేశానికి చెందిన 10 పౌండ్లు, యూరప్ దేశానికి చెందిన 10 యూరోలు,
కెనడాకి చెందిన $5, ఐర్లాండ్కి చెందిన 10 పౌండ్లు, మలేషియాకి చెందిన 1 రింగెట్, ఒమాన్కి చెందిన 100 బైసాలు అమ్మవారికి భక్తుల హుండీ ద్వారా కానుకగా వచ్చాయని ఆలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, పర్యవేక్షణదారు తనిఖీదారి వెంకటేశ్వరరావు, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది మరియు విజయవాడకి చెందిన ఉమామహేశ్వర సేవా సంఘం సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలోని బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని చూడటానికి భీమవరంలోని యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ ప్రారంభోత్సవం చేశారు. మధుకుమార్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు చలనచిత్రం విజయవంతం సందర్భంగా దర్శకుడు నాగశ్విన్ కు నిర్మాత అశ్విని దత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం పుర ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వాహనాన్ని చూసి ఆనందించాలని మధుకుమార్ కోరారు. బుజ్జి టీం రమేష్ మాట్లాడుతూ కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన వాహనం బుజ్జి భీమవరంలో ప్రదర్శనకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ వాహనం ఒక ఎలక్ట్రిక్ వాహనం. సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుందని మహేంద్ర సంస్థ టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నామని తెలిపారు. ఈ వాహనం 3 చక్రాలతో నిర్మాణం చేశామని, వెనుకనున్న టైర్ తో ఈ వాహనం యాక్సిలరేట్ అవడం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. సుమారు 6.5 టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భీమవరం రోడ్డు ప్రదర్శన జరుగుతుందని ప్రజలందరూ ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరారు. ఈరోజు మన భీమవరానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ని చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబలు. అండ్ నా పేరు రమేష్. నేను వైజయంతి మూవీస్లో వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అండ్ కల్కి మూవీలో కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h. అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్లో ఒక దానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360-degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి ఇందులో. స్వాతంత్ర సమర యోధుడు, మన్య విప్లవ అమరవీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి 127వ జయంతిని భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో అల్లూరి స్మృతివనం వద్ద ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు శతవర్ధంతి నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీస్లోని అమరవీరుల స్మృతివనం వద్ద జరిగిన కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డిఈఓ ఇందుకూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో బాలలు, యువకులు, పెద్దలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు, జోహార్లు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు అని 127వ జయంతి అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగం చేసిన శతవర్ధంతి అని, ఆయన చేసిన కార్యం, త్యాగం చరిత్రలో చెరగని ముద్ర వేసిందని, ఆయనకు నివాళులు, జోహార్లు అర్పించాలని అందరినీ కోరారు. జూలై 4వ తేదీన అల్లూరి స్వగ్రామం మోగల్లు గ్రామం నుంచి పెద్ద మోటార్ సైకిళ్ల ర్యాలీ మరియు జిల్లాలో ఆకువీడు, తాడేపల్లిగూడెం, నర్సాపురం నుంచి కూడా మోటార్ సైకిళ్ల ర్యాలీలు భీమవరం చేరుకుంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాలన్, జి జేమ్స్ రిటైర్డ్ ఉద్యోగులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ రవివర్మ, సబ్ ట్రెజరర్ ఆఫీసర్ పి సీతారామరాజు, భీమవరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ సిహెచ్ రామారావు, కె చంద్రరావు, పివిఆర్ఎస్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 100వ వర్ధంతి సందర్భంగా మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అల్లూరి స్మృతివనం దగ్గర 4వ తారీఖున ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి బాలలు, యువత, పెద్దలు అందరూ కూడా పాల్గొని అల్లూరి స్ఫూర్తిని మనం మన దేశానికి ఐకమత్యానికి, దేశ స్వాతంత్ర్యాన్ని మరలా మనం పొందే విధంగా తగిన అన్ని కార్యక్రమాలను మనం చేపట్టడానికి ఒక పెద్ద కార్యక్రమంగా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మన్య విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు, మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు జాతి ముద్దుబిడ్డ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. అలాగే ఈ సంవత్సరం అల్లూరి సీతారామరాజు గారు ప్రాణత్యాగం చేసినటువంటి శతవర్ధంతి సంవత్సరం కూడా. ఈ సందర్భంగా 4వ తేదీన భీమవరంలో అల్లూరి స్మృతివనం పెద్ద విగ్రహం వద్ద దువలపాలెం రోడ్లో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సభని నిర్వహిస్తున్నాం. ఈ సభలో అందరూ పాల్గొని అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. జూలై 4వ తారీఖున అల్లూరి స్వగ్రామం మోగల్లు గ్రామం నుండి పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభమవుతుంది. అలాగే జిల్లాలో ఆకివీడు నుండి, తాడేపల్లిగూడెం నుండి, నరసాపురం నుండి కూడా పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీలు భీమవరం చేరుకుంటాయి. అనంతరం సభ జరుగుతుంది. ప్రజానాట్య మండలి కళాకారులు, బాలబాలికలతో కళా ప్రదర్శనలు, నృత్య రూపకాలు, అల్లూరి సీతారామరాజు వేషధారణ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రముఖులందరూ కూడా ఈ సభలో పాల్గొంటారు. భీమవరం పరిసర ప్రాంతాలు, జిల్లాకు చెందినటువంటి అన్ని సంఘాలు, సంస్థలు, స్వచ్ఛంద